సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోస్గి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సీఎం. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జూపల్లి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సీఎం టూర్లో పాల్గొన్నారు. కోస్గి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఒకేసారి 4,369 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. సిఎస్ గారు రాసుకోండి అమ్మా. పోలేపల్లి ఇప్పుడు తవలత దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం? కోస్గిలకు ఉందా? దుద్యాలకు వచ్చింది కదా బొమ్మరాజ్పేటలో నుంచి. పోలేపల్లి దుద్యాల మండలం అమ్మ, కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి. వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. ఇస్తామ్మా, చెప్పిన ఆదేశాలు ఇచ్చిన. మంచిది. ఇంకేం మాట్లాడుతా అంటే కదా అయిపోయిందా? అడిగింది ఇచ్చినాం కదా, ఇంకేముంది హనుమంతరావు గారు? పిల్లలు ఏం చదువుకుంటారమ్మా? ఎంతమంది కొడుకులు? పిల్లలు ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులే సార్. నాకు ఇద్దరు కొడుకులు సార్. ఒక కొడుకు, పెద్ద కొడుకు ఇంజనీర్ సార్, చిన్న కొడుకేమో డాక్టర్గా చదువుతున్నాడు హైదరాబాద్లో లోకల్ హాస్పిటల్లో సార్. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజ్పేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలేపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు ఇది వరకు నా బిడ్డను తోలిచిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలేపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మా, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సంతోషం. నా బిడ్డకి ఇద్దరు కొడుకులు సార్. అవునా? అవును సార్. దత్తు తీసుకున్నావు? అవును సార్. మంచిగా ఎంచుకో, మంచిగా చదివి. ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? మంచిగా చదివి. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. మరి ఏమైనా ఏం చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివించి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచిది, సంతోషం. ఒక్కసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా? అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఇక ఆమె శారీరకంగా దివ్యాంగురాలేమో కానీ తనని అది వెనక్కి లాగలేదు. మానసికంగా అత్యంత దృఢస్తురాలు. దివ్యాంగుల సంఘానికి అధ్యక్షురాలై అందరిలో స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపి ముందుకు నడిపింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ని 2004లో కలిసి ప్రశంసలు అందుకుంది, సన్మానాన్ని చేయించుకుంది. ఆమె మన మొగులమ్మ గారు, ఈజీపూర్ గ్రామం, కోస్గి మండలం. అందరికీ నమస్కారం. నా పేరు మొగులమ్మ. మన ముఖ్యమంత్రి గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చిన్నగా ఉన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు పోలియో రావడం జరిగింది. తర్వాత నేను సజ్జకాన్పేటలో 10th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్లో ఇంటర్ చేసి ఇక్కడ మండల్ మహిళా సమాఖ్య ద్వారా నేను హైదరాబాద్లో ఎస్ఆర్ శంకరన్ గారి ఎన్జిఓలో సోషల్ వర్కర్గా పనిచేయడం జరిగింది. పనిచేస్తున్న క్రమంలో మన అక్కడ పేదరికం, వికలత్వం గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శారీరకంగా నాకు వికలత్వం ఉంది, నేను కూడా వికలాంగుల గురించి పని ఎందుకు చేయరాదు, నేను ఖచ్చితంగా నాలాంటి వికలాంగులను కూడా బయటికి తీయాలని గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి సంఘాలు చేసి మండల వికలాంగుల సంఘాలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో నేను ఇంటర్ చేసి ఆ ఖాళీగా ఉండొద్దని పీజీ డిగ్రీ కూడా చదవడం జరిగింది. తర్వాత 2004లో నాకు ప్రిన్స్ చార్లెస్ ద ఇండివిజువల్ లీడర్ ఆన్ ద గ్రేట్ ఆఫ్ ద సొసైటీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ గారు నాకు 2004లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద నన్ను ఢిల్లీకి పిలిపించి తన ఇంట్లో 9 రోజులు పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి 3 వీలర్ కూడా ఇవ్వడం జరిగింది. 2005లో అంటే ఇదంతా నేను మన వికలాంగుల గురించి ఖచ్చితంగా ఎక్కడో ఉన్న వికలాంగులు ఇంట్లో ఉండరాదు, కుటుంబాలకు భారం కారాదు, ఖచ్చితంగా
రాజశేఖర్ సారు సంఘాలకు సమైక్య ద్వారా మాకు కూడా కొన్ని నిధులు ఇచ్చి బడ్జెట్ చేసి ఖచ్చితంగా వికలాంగుల సంఘాలు కూడా మండల్ మహిళా సమైక్యతో పాటు స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో నాకు 2005లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత మన ఈ విధంగా మేము ఇక్కడ అన్ని మండలాల్లో కలిసి 5,000 మంది వికలాంగులు ఉండడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్ ఉంటే కాదు సార్ వికలాంగులకు పర్సెంటేజ్ వైజ్గా 500 చేయాలని మేము పోరాడి రాజేంద్ర నగర్లో మాట్లాడితే 500 కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 6,000 వరకు కూడా మన 6 గ్యారంటీల పథకంలో సారు పెట్టడం జరిగింది. తర్వాత మన వికలాంగులు ఖచ్చితంగా మహిళా సంఘాల లాగా ఎదగాలని తర్వాత నేను వికలాంగుల గురించి పని చేస్తూ సామాజిక కార్యకర్తగా చేస్తూ తర్వాత దుర్గాబాయి దేశ్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా మన మండల్ లెవెల్లో నైబర్హుడ్ సెంటర్స్ చిన్నపిల్లలకు వికలత్వం ఎట్లా వస్తుంది రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఎట్లా తెరపిలు చేయాలి, కామ్నేన్ హాస్పిటల్, ఎన్ఐఎంహెచ్, ఎన్ఐహెచ్హెచ్, ఎల్వి ప్రసాద్, భగవాన్ మహావీర్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో వికలాంగులను తీసుకెళ్లి ఆపరేషన్స్ కూడా చేయించి వాళ్ళ వికలత్వాన్ని తగ్గించి వాళ్ళ జీవనోపాధుల గురించి ట్రైనింగ్ ఇచ్చి కొందరికి జీవనోపాధులు కూడా కల్పించడం జరిగింది బ్యాంక్ లింకేజ్ ద్వారా. ఆ విధంగా నేను కూడా వాళ్ళతో పని చేస్తూ మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అదే క్రమంలో ఇంకా నైబర్హుడ్ సెంటర్స్ అని ప్రతి మండలంలో ఇక్కడ 5 మండలాల్లో సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్లలో పిల్లలకు సేవలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు కూడా సమాజంలో అందరిలాగా ఆత్మగౌరవంగా బతకాలి, తర్వాత అనుకూలమైన వాతావరణం కల్పించాలి, వికలాంగుల చట్టాలు అమలు పరచాలి, అందరిలాగా మాకుడంగా రిజర్వేషన్ సమానంగా చూస్తారని నేను సార్తో కోరుకుంటున్నా. తర్వాత ప్రిన్సిపాల్ రేసు నాకు అక్కడ పిలిపించి నిజంగా నాకు ఈ విధంగా గుర్తింపు వచ్చిందంటే బిఎన్ యుగంధర్ గారు, ఎస్ఆర్ శంకరన్ గారు ఎన్జిఓలతో పనిచేస్తూ తర్వాత ఈరోజు సామాజిక కార్యకర్తగా ఎదిగినంటే వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఎంతో పని చేసినా ఇంకా చేయాలి మన వికలాంగులు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అంటే మన ముఖ్యమంత్రి గారు మన పెద్దలందరూ సహకరిస్తూ సమాజంలో వారిని సమానంగా చూస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మంచి తల్లి, మీ రిప్రజెంటేషన్ కూడా కమిషనర్ గారు ఇచ్చిండ్రు. నేను ఇది చూసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచి జరిగేటట్టు చేస్తా, తప్పకుండా చేద్దాం తల్లి. ఏమైనా భవనాలు గిన ఏమన్నా ఉంటే గిన ఎంబడే కట్టించి వికలాంగులకు కూడా అందరు ఒక దగ్గర ఉండేటట్టు ఇది చేస్తా. మంచిది. అలా మొగులమ్మ గారి గట్టి చప్పట్లతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యలంటికి పరిష్కారం చేస్తారని గట్టి చప్పట్లతోటి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు కూర్చో తల్లి, కూర్చో, తర్వాత తీసుకో కాగితం నాకి, కూర్చో. కటిక పేదరికం, వారి కుటుంబం చాలా కటిక పేదరికం, రెక్కాడితే కానీ డొక్కాడం దీన పరిస్థితి. సంఘంలో చేరి చిన్న అప్పుతోటి కిరాణా మొదలుపెట్టి ఆ తర్వాత హోటల్, ఆ విధంగా ఎదిగి ఆమె ఎదగడమే కాకుండా మరికొంతమందికి ఊతమైంది. అసలు ఆమెకు హిందీ భాషే రాదు, అయినా పట్టుబట్టి 70 రోజుల్లో హిందీ భాష నేర్చుకొని ఓనమాలే తెలవని హిందీ భాషని అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగి పట్టుదలతో నేర్చుకుని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో హిందీలో అనర్గళంగా అక్కడి మహిళలను ఉత్తేజపరిచింది ఆ చైతన్యమూర్తి. ఆవిడెవరో కాదు, మన వసంత గారు, హుస్నాబాద్ గ్రామం, వికారాబాద్ మండలం. అమ్మ హిందీలోనే మాట్లాడు. इधर आए सुनो सार को, मुख्यमंत्री सार को आए सुनो, बड़े आदमी को, हमारे दीदी लोगों को, भैया उनको, सारे लोगों को नमस्कार। मेरे नाम वसंत है, हमारे गांव हसनाबाद है, मंडल कोडंगल है। मैं समूह में जुड़ने के पहले गरीबी बहुत थे, मेरे 3 बच्चे हैं, 3 बच्चों को पालने के भी मेरे पास कुछ जमीन नहीं है, जायदाद नहीं है। मैं कैसा पालना, मैं इसको सब पढ़ाना, अच्छा तरह से शादी करना, एक घर बन लेना, ये मेरे को ऊपर है, मेरे ऊपर है। मैं समूह में जोड़ने के बाद
बीमा मित्र का काम कर लेते, यूपी जाने के लिए मेरे को समय के वाले मदद दिए। हिंदी ट्रेनिंग लेने के लिए 70 दिन महबूब नगर, उम्मड़ी महबूब नगर में 300 महिला लोग ट्रेनिंग लेके उत्तर प्रदेश, उत्तराखंड, हरियाणा, मध्य प्रदेश, पंजाब, लद्दाख, ये सारे अदर राज्य में जाको हिंदी में गरीबों को पहचान करके समूह बनाए, ग्राम संगठन बनाए, समय के बनाए। वो पैसे से मेरे बच्चों को अच्छा तरह से पढ़ाई भी कर दिए। बड़ी लड़की को HPT ट्रेनिंग करवाई, छोटी लड़की की 15 क्लास डिग्री पढ़ाई, लड़का को भी 15 तक पढ़ा के तीनों को शादी करे, एक घर बन लिए। अभी अच्छा तरह से मैं 15 लाख 20 लाख तक कमा दिए। मैं तो मेरे ऊपर है अभी दूसरा राज्य में जाको काम करने को। हमें सारे लोग 1000 महिला लोग हैं महबूब नगर में, 300 खम्मम, कामारेड्डी, वरंगल, ये 4 जिला में 1000 महिला लोग हैं। उधर दूसरा राज्य में जाने के लिए तैयार है। हमारे काम दिलवाने के लिए हमें पूछ रहे सर। हमारे हसनाबाद गांव में ग्राम संगठन मीटिंग हुए तो एक रूम भी नहीं है सर, पेड़ के नीचे बैठ को मीटिंग करना सर। मेरे बच्चों को तो कुछ आय नहीं था, मेरे 3 बच्चे आए हुए, मेरे घर बेचे तो 20 लाख तक 30 लाख तक आयु है, वही मेरी आयु है सर। आपके नाम क्या है अम्मा? कुछ नाम बोले। वसंता सर। वसंता, ओ बाहुबली पिक्चर देखे, सिनेमा देखे सर। उसमें काले के कौन से गांव के है? देवर होता सर है? हमारे देवर होता सर। आपके देवर ही है? हाँ सर। फिर कभी यहाँ कोडंगल को लेकर आने। ठीक है सर, ठीक है सर, लेके आएंगे। बाहुबली कालकेड माऊर है ना? నాకు మరిదే ఇక్కడ సార్ ఆయన. నా కాన్స్టిట్యున్సీ హస్నాబాద్. బాహుబలి సినిమా చూసినావా? దాంట్లో మెయిన్ వీల్ అన్నాడు కాలకేడు. కాలకేడు మా కొడంగల్ హస్నాబాద్. सर మా ఊర్లో మీటింగ్ పెట్టడానికి ये सब लोग ऐसा समझ रहे अपने कोडंगल को केड़े गांव समझ रहे। अपने लोग बहुत दूर पहुंचा हुआ है, इन लोगों को समझाओ, साफ लोगों को। सर हम केड़े गांव वाले नहीं, बहुत शहर वाले को भी हम कुछ शहर में काम करके वहाँ भी मीटिंग करे तो हर अधिकारी लोग आए तो हमें बात करने की भी ताकत आ गई। हमारे पाँव के ऊपर हमें रह को काम करने की भी सिद्ध है। हमारे भी अभी खाली टाइम पे हमें खाली है। अक्टूबर में हमें पंजाब जाको 1 महीना काम करके 35 समूह बना के आई। वहाँ पे हमारा रिसोर्स फीस है 1 दिन में 1500 रुपये, कम से कम हमारे 30 दिन का 45,000 आते हैं हमारे को। वो पैसे से हमारे बच्चों को शादी किए, घर बनाए, अच्छा से है सर। आप समूह में जुड़ने के बाद इतना तक आ गए, हमें अधिकारियों से बात करने को 10,000। अभी ये वेंकट रेड्डी साहब है, मंत्री है, अपने लिए जो कुछ भी होना है साहब से हिंदी में बात करो। क्या बोल रहे? बोले वसंता बोलिए। सर हमारे का भी काम करने भी काम होना सर, दूसरा राज्य में जाकर काम करने को तैयार है सर। अभी हमारे जैसा दीदी लोग भी यहाँ बैठ गए सर, CRP दीदी लोग है सर, 5 लोग है यहाँ पे। में काम करने के लिए उठो आप लोग, उठो थोड़े से। अब सोनिया गांधी कॉन्स्टिट्यूंसी अमेठी को जाने को रेडी है? हाँ सर, आगरा, अलीगढ़, औरैया, इटावा, झांसी पूरा घूम के आए सर। केरला भी जाना, राहुल गांधी का भी जाना, जाएंगे सर, अमेरिका भी जाएंगे सर, ऑस्ट्रेलिया भी जाएंगे। बहुत बहुत शुक्रिया। ఒకసారి మీరు లేవండి సిఆర్। वसंता सबको हिंदी सिखाओ, सबको हिंदी सर, आप अकेला सीखना नहीं, सबको हिंदी सिखाना। सिखाएंगे सर, ये दीदी लोग भी हमारे साथ। थोड़ा थोड़ा इंग्लिश भी सिखाओ, इंग्लिश भी आप भी सीखो, आपको बच्चे को पढ़ा सकते। ठीक है सर। సార్ ఒక విన్నమం సార్, హస్నాబాద్లో వివో మీటింగ్ అయినా ఏమన్నా మీటింగ్లు అయినా మాకు చెట్ల కింద కూర్చోవడం ఉంది సార్, ఒక వివో ఆఫీస్ కావాలి సార్। वीओ ऑफिस बोल रहे हैं, अभी सीएम साहब बोल रहे दे दिए आपको, सैंक्शन हो गए। ठीक है सर। अब आप ये हमारा चीफ सेक्रेटरी साहब यही है, ये वो भी महिला ऑफिसर है, आपका पूरा काम बन जाएंगे। आपका सीएम साहब ऑर्डर बोल रहे, हमारा चीफ सेक्रेटरी साहब लिख दे रहे, आपका पूरा सैंक्शन हो जाएगी। ठीक है सर। बहुत बहुत शुक्रिया, वेरी गुड। వసంత గారికి గట్టి చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా
అడిగిన వెంటనే ఆ గ్రామానికి కూడా వివో బిల్డింగ్ శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఇప్పుడు పలకా బలపం పట్టాల్సిన పసిబాల్యం కరకు పనిలో కష్టపడుతుంటే ఆమె తట్టుకోలేక చెలించలేకపోయింది. అదేవిధంగా దౌలతాబాద్లో మండల కేంద్రంలో ఒక భవనం నిరుపయోగంగా ఉంటే ఆ భవనాన్ని తీసుకొని వాళ్ళందరినీ చేర్పించి 10వ తరగతి ఉత్తీర్ణులయ్యేదాకా వదలలేదు ఆమె. అలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, 300 మందిని ఆ విధంగా 10వ తరగతి పాస్ చేయించినటువంటి ఘనత ఆమెది. మరి వ్యక్తిగతంగా చూస్తే భర్త బ్లడ్ క్యాన్సర్తో చనిపోయినరు, అయినా అధైర్యపడలేదు. తన కొడుకుల్లో ఒకళ్ళని BAMS డాక్టర్గా చేసింది. సంఘం సహకారంతో 45 లక్షల రూపాయలతోటి ఇంకొక కొడుకుని అమెరికాలో MBA చదివిస్తుంది. ఆమె మన యశోదమ్మ, దౌలతాబాద్ గ్రామం మరియు మండలం. గట్టి చప్పట్లతోటి ఆమెకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారము. నా తోటి మహిళలకు నమస్కారము. దాదాపుగా నేను సాధించింది సార్ అయితే చెప్పాడు. ఫస్ట్ మనము మహబూబ్ నగర్ జిల్లా లోపల సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. మన జిల్లా లోపలనే సంఘాలు మొట్టమొదట గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు ఏర్పాటు జరిగింది సార్. అప్పుడు సంఘంలో నేను చేరక ముందు అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేదాన్ని. సంఘం నుంచి బయటకు వెళ్తే ఎన్నో రకాలు నానా రకాలైన అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది సార్. కొంచెం పెద్ద కుటుంబంలో ఉండి బయటకు వెళ్ళలేని, తిన్నికే తిండి లేకుంటుంది కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితిలో నేను మహిళా సంఘంలో 1995లో చేరాను సార్. మాది గులాబీ మహిళా సంఘం. మహిళా సంఘంలో చేరిన తర్వాత గ్రామ సంఘము, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు నేను ఎన్నికయి ఎన్నో రకాల శిక్షణలు నేను తీసుకోవడం జరిగింది సార్. ఆ శిక్షణల ద్వారా మ్యాథ్స్ చట్టము, మార్కెటింగ్, వివిధ రకాలైన శిక్షణలు తీసుకోవడం జరిగింది సార్. అయితే మండల సమాఖ్య ద్వారా గ్రామ సంఘాల్లో ఎక్కడెక్కడ బాల కార్మికులు ఉన్నారని చెప్పి SHGల నుంచి సర్వే చేయించి వారికి 8, 9, 10వ తరగతుల చదువును నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళను చదివించి వివిధ గవర్నమెంట్ హాస్టళ్లలోనూ స్కూళ్ళలోనూ చేర్పించడం జరిగింది సార్. ఆ పిల్లలు ఈరోజు నేను అక్కడక్కడ కనిపించినప్పుడు, నాకు నమస్కారం తెలిగినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. అదొకటి. నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కొన్ని సమైక్య కాసులు కూడా సమకూర్చడం జరిగింది. మనకు DRDA సహకారంతో దౌలతాబాద్, కోస్గి, బొమ్మరాజ్పేట అన్ని సమైక్యలకు కూడా 3 ఎకరాల చొప్పున సమైక్య పేరు మీద ల్యాండ్ కొనడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి భవన్ కింద 25 లక్షలు పెట్టి సమైక్య మీటింగులు నిర్వహించుకోవడానికి అలాంటివి కూడా చేయడం జరిగింది సార్. ఇంకా నేను అసలు ఫస్ట్ నాకు 30,000 లోన్ ఇవ్వాలని అంటే ఏ ఒక్కరు కూడా నాకు ఇవ్వడానికి లేని పరిస్థితి. 100కి 3 నుంచి 5 రూపాయల వడ్డీ నేను కట్టాను సార్. నాకు రేషన్ షాప్ ఉంది, ప్రధాన వృత్తి రేషన్ షాపు. దానికి కట్టడానికి నానా ఇబ్బందులు పడ్డాను. గ్రామ సంఘంలో చేరిన తర్వాతనే నాకు ఆ గ్రామ సంఘం నుంచి, మండల సమాఖ్య నుంచి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి ఈరోజు నా పిల్లల చదువులకు లక్షల వరకు కూడా నేను సాయం చేసుకోవడం జరిగింది సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 అబ్బాయిలు సార్. ఏం చదువుతారు? ఆ పెద్ద అబ్బాయి BAMS డాక్టర్ సార్, మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్గా మన మండలంలో గోకఫస్లాబాద్ గ్రామంలో చేస్తున్నాడు సార్. గోకఫస్లాబాద్ సార్. అయితే వారికి సంబంధించినవి ఆయుష్మాన్ పోస్టులు పడితే దాంట్లో రెగ్యులర్గా ఆయన చేసిన ఆయుర్వేద డాక్టర్ వృత్తిని నిర్వహించాలనేది వాడి కళ సార్. దౌలతాబాద్లోనే ఉంటావా? అవును సార్, దౌలతాబాద్ సార్. మంచిదమ్మా, సంతోషం సార్. ఇంకొక సార్, ఈ సంఘాల సమాచారము మిగతా మన జిల్లాలనే కాకుండా మిగతా జిల్లాలో కూడా మనం చూసి మిగతా జిల్లాలో సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు మన సంఘాల పద్ధతి ఏంది, అదేంది, రాజేంద్ర నగర్ ICMకి వచ్చినప్పుడు నేను సమాఖ్యల తరఫున ఆయనకు వివరించడం జరిగింది సార్. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఒక కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తగ సమాఖ్య అవార్డు కూడా. మంచి తల్లి. ఇప్పుడు మన దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, BC వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం, తెలుసా?
మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని సార్. దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ లేదు కదా, జూనియర్ కాలేజ్ ఇచ్చినాం. 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినాం. బీసీ వెల్ఫేర్ స్కూల్కి మంజూరు ఇచ్చినాం. ఇక్కడ కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, కోడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఇక్కడ మన ఆడపిల్లలు చదువుకోనికే డిగ్రీ కాలేజ్ కూడా మన కోస్గిలు ఇచ్చినాం. మన పిల్లలు అందరు ఆడపిల్లలు చదువుకోనికే, మన పిల్లలంతా చదువుకోనికే అన్ని ఏర్పాట్లు చేసినామమ్మ. మీరు అందరికీ ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ నా సూచన ఒక్కటే, పిల్లలు చదువుకున్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ వీళ్ళందరూ పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రంటే పైసలుండి పెద్దోళ్ళు కాలే, చదువుండి పెద్దోళ్ళు అయిన. చదువుకుంటేనే పెద్దోళ్ళం అవుతాం. కష్టపడైనా సరే ఓ పూట ఉపాసం పండుకొని అయినా సరే పిల్లల్ని మంచిగా చదివించుకోరు. మన ప్రాంతంలో చదువుకోవడానికి గతంలో అవకాశాలు లేవు. ఇప్పుడు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం మన ప్రభుత్వం ద్వారా. మీరందరూ ఆశీర్వదిస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. మన కృష్ణానది జలాలు ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తున్నాయి. దౌలతాబాద్ చెరువు ఇప్పుడు పెద్ద రిజర్వాయర్ అవుతున్నది. మన చెరువుల చేపలు ఎంత, దౌలతాబాద్ చేపలు తెలుసు కదా ఇంకా నీకు. సో రాష్ట్రం అంతా పంపించడంత పెద్ద ఎత్తున చెరువు అంతా అభివృద్ధి చేసుకుందాం. మంచిదా తల్లి? మంచి సంతోషం అమ్మ. అందరు అక్కడ బహిరంగ సభ ఉన్నది, ఆడికి రాండి. ఏం సర్పంచ్ అమ్మ, బాగున్నావా? ఏం సంగతి? దా దా దా. అవునా? మంచి తల్లి, నేను చూస్తా. హలో 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 స్వయం సహాయ సంఘాలకు 177 కోట్ల మండలానికి వచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, మరియు స్పీకర్ గారికి, మరియు కోమటి వెంకటరెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలకు, సోదరులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాది అంగడ్రాయిచూర్, కోడంగల్ మండలంలోని అంగడ్రాయిచూర్ గ్రామము మాది. నేను సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా అంగడ్రాయిచూర్లో సర్పంచ్గా చేశాను. సార్ గారు కోడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగడ్రాయిచూర్ మండలంలో ప్రతి ఒక్క పని జరిగింది. సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా పనులు జరిగాయి. చాలా సీసీ రోడ్లు, చాలా పనులు జరిగినాయి. కానీ తర్వాత జరగలేవు. మా ఊర్లో అయితే అస్సలు పని జరగలేదు సార్. ఏం పనులు జరగలేకపోయినాయి. సార్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చి ఫస్ట్ వేసినప్పుడు ఇక్కడ కోడంగల్ మండలంలోని ప్రజలందరూ ఓడించినా సార్ భయపడకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంపీగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పిసిసిగా అధ్యక్షుడిగా అయ్యి మళ్ళీ కోడంగల్ మండలంలో కాలు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం మన అందరి కోడంగల్ ప్రజల అదృష్టవంతులం. మనం చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాం. ఇక్కడున్న కోడంగల్ ప్రజల్లోని మండలంలో ఉన్న ప్రజలందరికీ సార్ సీఎం కావాలని చాలా కలలు ఉండేవి. ఆ కలలన్నీ నెరవేరినాయి. కాబట్టి సార్ మన 5 మండలంలోని ప్రజలను అందరినీ తన గుండెల్లో చూసుకోవాలని సార్ గారిని కోరుకుంటున్నాను. వేళలా మంచిగా చేసింది ఈ కోడంగల్, కోస్గి, దౌలతాబాద్ ఈ 5 మండలాల ప్రజలు, ప్రతినిధులు, ప్రతి ఒక్కరు, ఆఫీసర్లు అందరు సార్కి చాలా సహాయకరంగానే సహాయం చేసిండ్రు. మా ప్రజలని మమ్మల్ని మర్చిపోవద్దని సార్కి పదే చెప్పుకుంటున్నాను. వచ్చిండు సార్. వచ్చిండు కనిపించలే మళ్ళా అక్కడ బయట ఉన్నాడు సార్. బయట ఉన్నాడు. మంచిది అడిగినా అని చెప్పు. మన ఎమ్మెల్యేకి 34,000 వచ్చినాయి. ఈసారి ఎంపీకి 50,000 మెజార్టీ రావాలి మన నియోజకవర్గాల్లో. ఇక్కడ ఫస్ట్ ఇది మా అమ్మ వాళ్ళ కోస్గి సార్. ఇక్కడ పుట్టి పెరిగినా నేను. ఫస్ట్ సార్ రాకముందు ఇక్కడ బస్ స్టాండ్లో ఒక బల్బు వెలిగితే, అక్కడ గాంధీ చౌక్ కాడ ఒక బల్బు తప్పితే ఇక్కడ చాలా చీకటిగా ఉండేది. సార్ గారు అప్పుడు మనకు కోడంగల్లో గడ్డ పైన కాలు పెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో, కోడంగల్ మండలం ఎంత డెవలప్ అయిందో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి సార్ తప్పకుండా మన కోడంగల్ మండలాన్ని డెవలప్ చేయాలని పదే కోరుకుంటున్నాను సార్. సార్ మా అబ్బాయి అమెరికా వెళ్ళింది సార్. సహాయ సహకారాలు ఏమైనా చేయాలని సార్ మీతో ఒకసారి అపాయింట్మెంట్ కావాలి సార్. మంచి తల్లి రా, చుక్కని తీసుకొని రా. మంచిదమ్మా, మంచి రైట్ సర్పంచ్. థ్యాంక్ యూ సార్. ఎంతో ఆప్యాయంగా ముఖ్యమంత్రి గారి మీద ప్రేమాభిమానాలు కురిపించిన వారికి గట్టి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం.
ఇంత సమయం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పనులున్నప్పటికీ కొడంగల్ కాన్స్టిట్యున్సీకి కడా అనేటటువంటిది కొడంగల్ ఏరియాని అభివృద్ధి పరచాలని కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని పెట్టి ఈరోజు 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతోటి మొదటి మెట్టు వేసినటువంటి ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి మీరు అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసింది. అందరికీ కూడా పేరు పేరున వచ్చినటువంటి మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వ సలహాదారులకి చీఫ్ సెక్రటరీ గారికి దానికంటే ముందుగా ఒక జంబో చెక్ ఇది కూర్చోండి కూర్చోండి ఈ చెక్ ఇచ్చినాక అయిపోతుంది. అందరు కూర్చోండి. మీకే ఎంత కమిషనర్ గారి చెక్ ఎంత? 77 కోట్లు. 177 కోట్లు. 177 కోట్లు. మరి అది అనౌన్స్ చేయాలి. ఎవరున్నారు? 177 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ చూసుకొని చప్పట్లు కొట్టాలి. అందరికి చెప్పు 177 కోట్లు బ్యాంక్ లింకేజ్ ఈ రోజు ఇస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారిని పిలవండి, కమిషనర్ గారిని పిలవండి. అనితా రామచంద్ర దామ్మ ఇట్లా ముందుకు రాతాను. జరగండి. చీఫ్ సెక్రటరీ గారిని వాళ్ళని తీసుకోండి.